శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? 4-5 రోజుల నుంచి అన్ని భారమైన సంఘటనలు, జీవితంలో అనుభవాలు రకరకాలు చెప్పాను కదా. అందరూ చాలా ఎంతో ప్రేమగా ఆత్మీయంగా మాట్లాడారు. వాళ్ళు జీవితంలో పడ్డ బాధలు కూడా చెప్పారు. అలా బాధ్యతలు మోసి ఆరోగ్యాలు పాడైపోయి మీరు అన్నట్టు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. ఇలా రకరకాలు ఎవరికి జీవితంలో జరిగిన వాళ్ళు షేర్ చేసుకున్నారు. నాకు చాలా ధైర్యాన్ని చెప్పారు. ఒక్కో రోజు మొన్న అంతలా నేను బరస్ట్ అవ్వడానికి కారణం అంటే అప్పటికే ఆల్రెడీ నాకు కొంచెం ఎమోషనల్గా ఉన్నాను, బాగాలేదనమాట. సాయంత్రం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బీపీ చాలా ఎక్కువగా ఉందని తెలిసిందని చెప్పాను కదా. అసలే లాస్ట్ మంతే పెరిగింది, బాగా ట్యాబ్లెట్ మార్చారు. ఇంకా మొన్న ఇంకా మళ్ళీ ఇంకా పవర్ ఏం పెడతారు, మారుస్తారు. ఇవో వేరే వాటికి మందులు ఇచ్చారు. అదే అండి ఈ విషయం. జాగ్రత్తగా మెడిటేషన్ చేసుకుంటూ పీస్ఫుల్గా ఉండడమే. అంటే భగవంతుడు మనకు నెత్తి మీద బాధ్యత వేసిన తర్వాత ఇక్కడ బాధ్యత నెరవేర్చకపోయినా ఇంకో చోటైనా చేయవలసి వస్తుంది. ఎందుకంటే నేను చూశాను అలాంటి జీవితంలో. అదేనే బాధ్యత ఉన్నప్పుడు ఆ ఉన్న బాధ్యతనే సక్రమంగా చేసేస్తే ఇదిగా ఉంటుంది. ఒక్కో రోజు కాకపోతే కొంచెం అలసట, శరీరానికి ఎప్పుడైతే అలసట వచ్చిందో మనసు ఒక రకమైన నిస్సత్తుగా అయిపోతుంది. ఇదండి ఈ సంగతులు. తర్వాత నిన్న మన వాళ్ళు మీ అమ్మగారి గురించి చెప్పండి, మీరు అన్ని మంచి విషయాలు చెప్తారు కదా, మీ అమ్మగారు మీకు నేర్పించుంటారు కదా, అందుకని ఆవిడ గురించి ఒకసారి చెప్పండి అన్నారు. మా అమ్మగారు అండి, నాకు మెయిన్ ముందు మా అమ్మగారి గురించి చెప్పాలంటే పొద్దునే లేచి దీపం పెట్టుకోవడం, పూజ చేసుకోవడం, వంట చేసుకుంటూ స్తోత్రాలు చదువుకోవడం, ముఖ్యంగా అన్నపూర్ణాష్టకం అది చదివేవారు. అవి అమ్మ నుంచే వచ్చాయి నాకు. అంటే కొంత వయసు వచ్చాక పూజ అని కాదు. నాకు 16 ఏళ్ళకే పెళ్ళయిందన్నానుగా, 17 ఏళ్ళకి కాపురం పెట్టినప్పటి నుంచి పొద్దునే లేవడం, దీపం పెట్టుకోవడం, పూజ చేయడం, స్తోత్రాలు చదువుకోవడం కొన్ని. అప్పటికి ఇంకా ధ్యానం అవి అంత లేవు. అవి నాకు 35 ఏళ్ళు దాటిన తర్వాత మా గురువుగారు ఒకరు మా మేనమామ భార్య ద్వారా పరిచయం అయ్యారు. ఆయన నాకు కొన్ని ఉపదేశం చేసినవి మంత్రాలు, అవి ధ్యాన మార్గంలో వెళ్ళడం, అవన్నీ నేర్చుకున్నాను. పుస్తక పఠనం అన్నది అసలు ఒక మంచి పుస్తకం అంటే మల్లాది వెంకటకృష్ణమూర్తి, ఎద్దనపూడి గారు, ఎండమూరి గారు, ఇలాంటి వాళ్ళవి, ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు, ఇలాంటివి అమ్మ ద్వారానే చదివాను. నెక్స్ట్ వచ్చి ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా అమ్మ ద్వారానే చదివాను. నేను భారతం, రామాయణం, భాగవతం ఇలాంటివన్నీ కూడా మా నాయనమ్మ గారి దగ్గర కూడా బుక్స్ చాలా ఉండేవి. అప్పుడు పుస్తకాలు మా ఇంట్లో బాగా హ్యాబిట్గా ఉండేవి. అవి చిన్నప్పుడే చదివేశానండి. నాకు 10 ఏళ్ల వయసులో ఉండగానే అవి పెద్ద పెద్ద కూర్చుని గ్రంథాలు చదవడం జరిగింది. తర్వాత పెద్ద అయ్యాక కూడా చాలాసార్లు చదివాను. పెద్ద అయ్యాక గీత అవన్నీ చదివాను. ఈ పుస్తకాలు ఇది మా అన్నయ్యకి కూడా ఉండేది. వాడు కాకపోతే అన్ని ఆధ్యాత్మికమైనవి చదవలేదు. వాడు వేరే ఇలా నేను చెప్పిన కొన్ని తెలుగు నావెల్స్ రైటర్స్వి, తర్వాత ఇంగ్లీష్ నావెల్స్ అవి చదువుకునేవాడు. తర్వాత మరీ చిన్నప్పుడు కూడా 7 ఏళ్ళు అలా ఉన్నప్పుడు 6 ఏళ్ళు చిన్న పుస్తకాలు వచ్చేవి. గలివర్ సాహసయాత్రలు, సింధుబాద్ సాహసయాత్రలు ఇలాంటివన్నీ. ఆ పుస్తకాలు కూడా చదువుకుంటూ ఉండేవాళ్ళం. తర్వాత మా తాతగారు కూడా షేక్స్పియర్వి అవి ఇంగ్లీష్ డ్రామాలు అవన్నీ చాలా బాగా చెప్పారు. నాన్నగారు అది మా నాన్నగారులా కోపిష్టి అలా కాదు, చక్కగా మాతో బళ్ళు కబుర్లు చెప్పేవారు ఆయన. మనవలు అది చాలా ముద్దు. ఒకళ్ళే మా నాన్నగారు ఒక్కళ్ళే. నేను మా అన్నయ్య చాలా దగ్గర కూర్చోబెట్టిన కథలు చెప్పేవారు. మా అమ్మ పురాణ కథలు చెప్పేది, ఈయన ఇలాంటివి చెప్పేవారు. ఇక మా అమ్మ విషయానికి వస్తే చెప్పాక పుస్తక పట్టణం అమ్మ నుంచే వచ్చింది. మా అమ్మ నెమ్మదస్తురాలండి. అంటే అవసరమైతే కోపం వచ్చేది. మా నాన్నగారు కూడా ఎంత కోపిష్టి మనిషి అయినా ఎప్పుడు మమ్మల్ని ఒంటి మీద ఒక దెబ్బ లేదు. కళ్ళ చూపే చాలు మాకు హడిలిపోవడానికి. ఎర్రగా ఉండి కళ్ళు లా చూసి వారు హడిలిపోయేవాళ్ళం. అమ్మ కూడా ఎప్పుడు దెబ్బ కొట్టడం లేదు, కళ్ళ బెదిరింపే. అని దెబ్బలు ఎప్పుడు మేము తినలేదు. తర్వాత నాకు తొందరగా మ్యారేజ్ అవడం వల్ల కాలేజీ స్నేహితులు డిగ్రీలో ఎక్కువ అవుతారు, అవి తక్కువ. తర్వాత ఇంటి నుంచే చదువుకోవడం. అమ్మ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి. చాలా విషయాలు షేర్ చేసుకునేవాళ్ళం. పుస్తకాల గురించి మాట్లాడుకునేవాళ్ళం, బట్టలు అవి ఉంటాయిగా అవి మాట్లాడుకునేవాళ్ళం. ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇప్పుడంటూ వచ్చి చెప్తున్నారు కానీ ప్రవచనకర్తలు ఇవి లేనప్పుడే వాటి మీద నాకు వచ్చిన సందేహాలు అమ్మని అడగడం, అమ్మ చెప్పడం, ఇవన్నీ చాలా ఉండేవి. మా అమ్మ తహసీల్దార్ గారు అమ్మాయి అయినా మా అమ్మ ఇప్పుడు డౌన్ టు ఎర్త్ ఉండేది.
మా అమ్మ చిన్నప్పుడంతా జీపుల్లో తిరిగింది. పెళ్ళైన తర్వాత నాన్నగారు ఆ, మంచి ఇంజనీర్ పోస్ట్లో ఆయన చేశారు. జీప్ ఉండేది. అవసరమైతే ఆటో మీదనే ఎక్కడికైనా వెళ్ళేది. జీప్ అలవాటు. తర్వాత నాన్నగారు స్కార్పియో, బొలెరో అవి కూడా కార్లు ఇచ్చేవారు వాళ్ళు. వాటిల్లో తిరిగినా సరే ఎలా కావాలంటే అలా ఉండేది. మా అన్నయ్య కారులో తిప్పినా ఏం చేసినా సరే చాలా అడ్జస్టబుల్ మెంటాలిటీ. చాలా నెమ్మదస్తురాలునండి మా అమ్మ. అలా అని అన్నీ ఏం ఊరుకునేది కాదు. కోపం కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు కోపం కూడా ఉండేది. పగలు మంచం ఎక్కితే మా అమ్మకి చిరాకు పడుకునేటప్పుడు తప్ప. సోఫాల్లోనూ కుర్చీల్లోనూ కూర్చుని ఉండవలసిందే. ఎట్లా రోగిష్టి వాళ్ళ మంచం ఎక్కి తొక్కేయడం ఏంటి అని అసలు మమ్మల్ని మంచం ఎక్కనిచ్చేది కాదు. ఏదైనా ఎవడైనా పడుకున్నాడు పగలు అలా అంటే వాడు ఒంట్లో బాగుండకపోయి ఉండాలి అది. లేదా మధ్యాహ్నం అప్పుడు కొంచెం పెద్దయ్యాక ఒక 10 నిమిషాలు పడుకుని లేవడం. నేను పక్కన అలగడం కానీ వాటిని తొక్కడం కానీ కూర్చుని అసలు ఇష్టపడి. ఇప్పుడు పిల్లలు గమ్మున మంచం మీద కూర్చుని కూడా తినేస్తారు అన్నాలు అవి. మా వాళ్ళు కుర్చీలో కూర్చుని టీవీ కోసం తింటారు, అన్న మంచం మీద వద్దు అని చెప్పడం బట్టి. మరి వాళ్ళ ఇళ్లలో ఎలా ఉంటారు, వాళ్ళ ఇళ్లలోనూ సోఫాల్లో అట్లా కూర్చునే తింటారులేండి. అసలు మంచం మీద మా అమ్మాయి దేనికి ఒప్పుకునేది కాదు. 10 నిమిషాలు పడక మధ్యాహ్నం, మళ్ళీ రాత్రే. ఎవరైనా పడుకున్నాడు అంటే వాడికి బాగా జ్వరం వచ్చి ఉండాలి. ఎక్కువ కూర్చోమనే చెప్పేది, కూర్చునేది. ఆవిడ అలాగే కూర్చునేవారు. అది మా అమ్మ. కాకపోతే అంత నాకు బెస్ట్ ఫ్రెండ్, ఫిలాసఫరు, గైడు అన్నీ మా అమ్మేనండి. అనుకోకుండా మా అమ్మ సడన్గా 10 రోజులు జ్వరం వచ్చి, ఆ జ్వరం తగ్గపోతే టెస్టులు చేస్తే కడుపులో క్యాన్సర్ అని తెలిసింది. అది ముందు అసలు తెలియలేదు. అది అడ్వాన్స్డ్ స్టేజ్లో కానీ తెలియలేట. ఆ విషయం తెలిసిన 10 రోజులు ఊరికే. అప్పటిదాకా మా అమ్మ పనులన్నీ చేసుకునేది. ఆ 10 రోజుల్లో నా దగ్గర ఉంది అంటే 10 రోజుల్లో పోయింది మా అమ్మ. అంటే అది చాలా షాక్ నాకు. అప్పటిదాకా తిరుగుతున్న మనిషి ఏదో జ్వరం వచ్చింది తగ్గి వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి అనుకుంటే, అది తగ్గపోగా ఇలా అనేది తెలియడం. రిపోర్టు దారుణం ఏంటంటే ఆ రిపోర్ట్ నేనే తీసుకోవడం. పోనీ అయినా కూడా ఒక 6 నెలలు అన్నట్టుగా అన్నారు డాక్టర్. కానీ వితిన్ 10 డేస్లో పోయిన. తర్వాత అన్నారు డాక్టర్ చాలా అదృష్టం, ఇంకా 6 నెలలు ఉన్నా ఆవిడ ఇంకా వేరే విధంగా రకరకాల సఫర్ అవును ఆ మెడిసిన్స్కి వాటికిను. చాలా అదృష్టవంతురాలు కాబట్టి ఆవిడ అలా 10 డేస్లో వెళ్ళిపోవడమే అదృష్టం అన్నారు. వెళ్ళిపోయిందండి. అప్పుడు 74 years మా అమ్మకి. చాలా షాక్గా ఉండేది. చాలా రోజులైతే అలాగ కళ్ళ నీళ్ళు అలా కారిపోతూనే ఉండేవి నాకు. కానీ ఒకసారి కల్లో నాకు అంతా బాగుంది, నేను బాగున్నాను, నువ్వు బాధపడకు విజ్జి అని ఒకసారి చెప్పిందండి. అప్పటి నుంచి ఆ బాధ చేతితో తీసినట్టు పోయింది. కానీ నా సబ్ కాన్షియస్కి ఇప్పటికీ మా అమ్మ లేదనే విషయం నమ్మకమే నాకు ఉండదు. ఎందుకంటారా, ఏదైనా విషయం మా అమ్మకి చెప్పాలనుకున్నా, ఏదైనా విషయం చర్చించాలనుకున్నా, ఇంట్లో విషయం కానీ, లేదా ఏదైనా నాకు నచ్చిన ఒక మంచి విషయం కానీ, కోపం విషయం కానీ మా అమ్మతో చెప్పాలనుకున్నా, నాకు వెంటనే రాత్రి కల్లో మా అమ్మ వస్తుందండి. ఎవరు నమ్మినా నమ్మపోయినా ఇది నిజం. మామూలుగా తిరుగుతున్నట్టు మాట్లాడుతున్నట్టు మేము ఎలా మాట్లాడుకునే వాళ్ళం అలాగే వస్తుంది. నేను మా అమ్మకి ఆ విషయం చెప్పేయడం అయిపోతుంది. అందుకని మా అమ్మ లేదు అన్న విషయం నాకు ఇంకా ఎక్కడో ఉంది అనే తప్ప మనసుకి పట్టలేదు ఎందుకో. అది ఒక్కొక్కసారి మాత్రం ఎప్పుడైనా ఆ రోజు సంఘటన అది గుర్తొస్తే మాత్రం చాలా ఒకలా అనిపిస్తుంది అనమాట. అంటే పైగా చిన్నప్పటి నుంచి మేము ఎక్కడ ఉంటే ఆ ఊరే ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగేది నాన్నగారికి. దాంతో ఇంకా అటాచ్మెంట్ ఎక్కువ. అమ్మని బ్లడ్ రిలేషన్ ఉండడం వేరు, ఒకే చోట ఉండడంతో ఒకే దగ్గర, దాంతో ఇంకా అటాచ్మెంట్ ఎక్కువైపోయింది అనమాట. అది ఆఖరణ అంటే రేపు పొద్దున్నే పోతానా మా అమ్మకి తెలీదు. కాఫీ తాగి సడన్గా అలా ఎందుకందా అనుకున్నాను. గుక్క వేసేసింది, ఆగిపోయింది. కార్డియాక్ అరెస్ట్ లాగా వచ్చి పోయింది పొద్దున్నే 8కి. అయితే ముందు రోజు రాత్రి ఎందుకో దగ్గర తీసుకున్నా, చేయి తీసుకుని, నీ ధర్మం నిన్నెప్పుడు చాలా బాగా చూస్తుంది విజ్జి అంది. అది ఒక బ్లెస్సింగ్ లాగా అది అనిపిస్తుంది. అనే ఎప్పుడు కూడా నాకు ఏ మూమెంట్లో అయినా సరే అయ్యో అమ్మ లేదు అలా అనుకుంటాను. మళ్ళీ రాత్రికే కల్లోకి వచ్చేస్తుంది, ఏదో బాధ పోతుంది నాకు. అదేంటి మా అమ్మగారితో నాకున్న అనుబంధం. నేను ఈరోజు వేరే టాపిక్లు కాకుండా తల్లి గురించి చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. పైగా మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కొంచెం అంత మాటకారి కాదు, కొంచెం కోపిష్టి మనిషి. దాంతో మేము అమ్మ దగ్గరే చేరేవాళ్ళం అని. అలా అని కోపిష్టి మనిషి అని మమ్మల్ని ఏం కొట్టడం అనేవారు కదా, అనేవారు మరీ చిన్నప్పుడు. తర్వాత ఇంకొంచెం పెద్దయ్య కానీ ఆయనకి ఏదైనా నచ్చని విషయం అయితే కొంచెం కోపంగా సీరియస్గా చూసేవారు. మోహన్ సీరియస్నెస్ ఎప్పుడు ఉంది, మాకు అలవాటు అయిపోయింది అనుకోండి. అదండి మా అమ్మ మాత్రం
చాలా కింద కింద చేసే జవాన్లకు కానీ పని వాళ్ళకి కానీ ఎవరికి కానీ అందరూ మా అమ్మగారంటే ఇష్టపడేవారు అందరూను. చాలా దండం బట్టి మనిషి అండి ఆవిడ అలా అనేవారు. ఇంతమంది జవాన్లు మనుషులు అలవాటైనా సరే మా అమ్మ అవసరమైతే మా మామగారు వాళ్ళు వచ్చినప్పుడు ఇదివరకు పూర్వం వంట మనుషులు దొరికేవారు, వచ్చి మడికట్టుకుని వంట అది చేసేవారు. అలా ఎప్పుడైనా పెట్టేవారు తప్ప మా వదిన చేత కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టించలేదు మా అమ్మగారు ఏమైనా చేయించుకుని. అలాగా నాకు కూడా కొంత అలవాటే వచ్చింది అనుకుంటాను. నాకు గమ్మున ఏదైనా పని చెప్పడానికి మొహమాటము, వాళ్ళంతా వాళ్ళు కల్పించుకుని చేస్తే ఇది మీరు చేయనివ్వరు, ఎందుకు చేయనివ్వరు అని చెప్తారు మా కోడళ్ళు. అలానే ఏం కాదు, ఎవరింట్లో వాళ్ళకి ఉంటుంది కదా, మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఉన్న 2-3 రోజుల్లో అని అనిపిస్తుంది. అంతకన్నా ఏం లేదు. అవసరమైతే చేసే పిల్లలే పాపం మా కోడళ్ళు కూడా. అది విషయం అండి. మా అమ్మ కూడా అలాగే ఉండేది కోడలతో. నెక్స్ట్ వచ్చి పుట్టింట్లో అంతా జవాన్లు వంటవాళ్ళు అలవాటైనా, ఇటు మెట్టినింట్లోనూ అలవాటైనా మా అమ్మ ఈజీగా చేసేసుకునేది. తర్వాత వంట అంటే ఏదో అవస్థపడిపోవడం, బోల్డ్ సేపు చేయడం అలా ఉండేది కాదు. చాలా ఈజీ కుకింగ్. ఆ అలవాటు నాకు బాగా వచ్చింది. అది ఇదేంటి వంట కూడా చాలా టేస్టీగా ఉండేది. అంటే మా అత్తగారు కూడా వంట బాగా చేసేవారులేండి. ఆవిడ వంట బాగుండేది, అమ్మ వంట. లాయర్ గారికి ఎప్పుడైనా నా వంట బాగా నచ్చితే మా అమ్మగారిని మీ అమ్మగారిని ఇద్దరిని మించిపోయావు నువ్వు అంటారు. అంత బాగా వచ్చిందని ఆయన చెప్పడం అనమాట. అందుకని ఈజీగా ఒక పనిని అవస్థపడిపోతూ చేయడం కాకుండా ఈజీగా చేసేయడం అన్నది నేను అమ్మ దగ్గర నేర్చుకున్నాను. చెప్పాగా నా ఫ్రెండు ఫిలాసఫర్ గైడ్ అన్నీ మా మదర్ అండి. అది ఆవిడ లేని లోటు నిజంగా నాకు చాలా అనిపిస్తుంది. కానీ చెప్పాక మళ్ళీ కల్లోకి వచ్చేస్తూ ఉంటారు, మాట్లాడేసి తనివి తీరినట్టు అనిపించేస్తుంది. ఇవి మా అమ్మ గురించి విశేషాలండి. ఈరోజంతా ఏమన్నా మీకు ఇవే చెప్పి బోర్ కొట్టానా? నిన్న అడగబట్టి మన వాళ్ళు మీ అమ్మగారి గురించి చెప్పండి అని నేను చెప్పడం జరిగింది. పైగా రోజు అన్ని భారమైన మాటలు చెప్తున్నాను కదా, మీకు కూడా తీసుకొస్తుంది ఎప్పుడు ఇలాంటి భారమైన మాటలే అని. ఈరోజు ఈ టాపిక్ చెప్పాను, రేపు మరికొన్ని వేరే సరదా విషయాలన్నీ మాట్లాడుతున్నాం, జనరల్ టాపిక్స్. మా అమ్మగారి గురించి చెప్పిన విషయాలు ఇవ్వండి. మరి ఉంటాను. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేస్తే అక్కడ మాట్లాడుకుందామా. ఉంటాను మరి. ఏంటి విజయ్ గారు ఇవాళ హుషారుగా ఉన్నట్టున్నారు అంటారా? కొంచెం డాక్టర్ ఇచ్చిన మందులు పనిచేసేయండి, దాంతో ఒక రవ్వ నా బాడీ పెయిన్స్ అవి తగ్గాయి. ఇంకా ఉన్నాయి 4 రోజులకి మందులు అవి. అది ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.